గౌరవ శాసనసభ్యుడు సహచరుడు ప్రభుత్వ విప్పుగా మీ అందరినీ ప్రాతినిధ్యం వహిస్తూ సమస్యలు ఉండకూడదు అనే ఒక అంశంతో వీలున్నంత వరకు మానవ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న సభాధ్యక్షులు సోదరులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈరోజు ముఖ్య అతిథిగా మన ప్రాంతానికి రావటం, ఈ మధ్యలో మన జిల్లాకు కూడా రెండో మారు వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు వారి పాదయాత్ర సందర్భంలో ఆనాడు ఈ నియోజకవర్గ పరంగా కొన్ని గ్రామాలు తిరిగినా ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క గారికి సమస్యలన్నీ పూర్తి స్థాయిలో తెలుసు కనుక ఈరోజు సమస్యలను పరిష్కారం చేయడానికి ఇప్పుడే మరి 2 సబ్ స్టేషన్లు కట్కెనపల్లి నంది మేధానికి సంబంధించిన సబ్ స్టేషన్లను ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో వచ్చిన బట్టి విక్రమార్క గారికి మా అందరి తరఫున స్వాగతం పలుకుతూ మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంత వాసులందరికీ, మా రైతు సోదరులకు, మా కార్మికులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా 1 గంట లోపలనే ఎక్కడున్నా మన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పే మన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు సోదరుడు వంశీ గారికి, మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా రాష్ట్ర సలహాదారు సోదరులు వేణుగోపాల్ గారు, మీ అందరి గ్రామాలకు సంబంధించిన ఆయన పక్కన కూర్చున్నాడు మా సుడా చైర్మన్, మొన్ననే కరీంనగర్కు సంబంధించి శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మరి నియామకులైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు వేదికపై ఆసనులైన మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టి ప్రధానంగా ధర్మారంకి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రూప్లా నాయక్ గారితో పాటు వెలుగటూరుకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి గోపికతో పాటు ఈరోజు గొల్లపల్లికి సంబంధించిన సోదరులు చైర్మన్ భీమా సంతోష్ గారితో పాటు మరి ఈ 3 మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్ సోదరులకు ఈ సభాముఖంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సమయం ఎక్కువైపోయింది, ఇంకో 6 ప్రోగ్రాంలు ఉన్నాయి బట్టి విక్రమార్క గారికి ఇదే జిల్లాలో. కొద్దిగా మాట్లాడి ఇప్పుడే మీ శాసనసభ్యుడు చాలా తెలివైనడు కాదా, అవునా? కింద మీద వాడి చాలా సంవత్సరాలుగా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసిన రైతు సోదరులకు ఏం మేలు చేయాలని పొద్దుగాల వస్తాడు 7 గంటలకు మెల్లగా. 3 మంచిగా ఉంటుంది కనుక సార్ మీరు ఫోన్ చేయాలి బట్టి విక్రమార్క గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి, ఆ రికార్డులు పంపించేటట్టు చేయాలంటే పొద్దున్నే వచ్చిండు కదా, ఎన్ని పనులను చేయాలని ఒకటి మెల్లగా చెప్తాడు మీ గ్రామాలకు సంబంధించి. ఈరోజు 18 కోట్ల పరంగా ఈ 8 నెలల కాలయముల దాదాపు మా దగ్గరికి కానీ బట్టి గారికి కానీ 18 సార్లు వచ్చిండు. మొన్న కూడా బట్టి విక్రమార్క గారు సబ్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేస్తామని అంటే నా దగ్గరకు వచ్చి ఆ 18 కోట్లు ఇవ్వమనండి సార్, మనం పోతా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అంశం పరిష్కారం కాకుండా ఉంది అంటే నేను కూడా కోరిన మా డిప్యూటీ సీఎం గారిని, మీరు వస్తూ ఉన్నారు, ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ కాగితాలు వచ్చినాయి, ఈరోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈరోజు 18 కోట్లు సాధించి
మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైనా రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా. 18 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడే మా రాష్ట్రాకర్ అడుగుతుండు 18 కోట్లు ఇచ్చేసిండా అని. మరి ఈరోజు మీ అందరికీ సంబంధించిన సమస్య జటిలమైంది. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న సమస్యను తప్పకుండా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి జిల్లా రైతాంగాల తరఫున, నష్టపోయిన రైతుల తరఫున, భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రైతు నాయకులు. ఇక్కడ ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈరోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్. టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, దాంతోపాటు మంతెని నియోజకవర్గానికి సంబంధించిన టేలెంట్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం. తదుపరి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు బట్టి గారిని కోరినాం, పత్తిపాక రిజర్వాయర్కు సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయటం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈరోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి, మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, 8 నెలల కాలయంలో ఒక్కటి తర్వాత ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో సమిష్టిగా ఈరోజు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు ఈరోజు ఒక ప్రయత్నం, మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మార్పు చూపెడతా ఉన్నాం. చూపెట్టే ప్రయత్న భాగంలోనే ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాం. మా మహిళా సోదరిమణులందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్న 100కి 99% మంది నాకో, లేకుంటే మా లక్ష్మణ్కో, మా దినేష్కో, లేకుంటే శైలేందర్కో 200 యూనిట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసే ఇళ్ళకు తప్ప ఈరోజు ఎవరికి కూడా కరెంటు బిల్లులు వస్తలేవు, 0 బిల్లు వస్తున్నాయి. ఈరోజు చెప్పిన వాటిపై నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా చేయాలని తాపత్రయం ఉంది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా చేస్తూ ఉన్న ప్రయత్నం, దాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకో పక్షాన ప్రజలకు చెప్పిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో 18,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్స్ చేసి అర్హుడైన రైతు సోదరులందరికీ, ఒకటే మాట మీద అర్హుడైన రైతు సోదరులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము. వెనకాడేది మొన్న ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, మేము అడుగుతా ఉన్నాం, 10 మంది చేసిండట, 10 మందిలో 9 మందికి రుణమాఫీ జరిగింది. పేరు చెప్పమంటే చెప్తాము. ఈరోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈరోజు రానోళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యల పరంగా కొన్ని రాలేదు, కొన్ని బ్యాంకులు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు పెట్టింది, దాన్ని కూడా
పరిష్కారం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఆలోచన ప్రక్రియ భాగంలో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో 8 నెలల కాలయంలో వారు ఏం చేసిండ్రు, ₹1,00,000 5 సంవత్సరాలు తీసుకుంటారు. మొదటి సంవత్సరం పావుల, రెండవ సంవత్సరం ఇంకో 10 పైసలు, మూడో సంవత్సరం ఇంకో 10 పైసలు, నాలుగో సంవత్సరం ఇంకో 10 పైసలు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మొత్తం ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు 4.5 సంవత్సరాల కాలయంలో. ఈరోజు ఒకటే దఫా చేయాలని ఆలోచన చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే దానిపైన రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తాం. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఇంకో పక్షాన రాజకీయ అంశాన్ని పట్టుకుంటే ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయమా ఇది? బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ముందుకెళ్తాం. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి. నీటిపారుదలకు సంబంధించిన 2 ప్రధానమైన అంశాలు చెప్పారు. తప్పకుండా అధికారులతో చర్చిస్తాం. దాని తదుపరి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, సమయం తీసుకుంటాం, పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగిలిపోయిన 18 సంవత్సరాలు నిండిన మరి వారికి కూడా ఏ విధంగా చేయాలి, మన పరిధిలో ఉందా అని ఇప్పుడే మేము ఆర్డీఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయటం జరిగింది. దాని పరంగా రిపోర్ట్ ఇవ్వమని, ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. మేము మన ఈ మధ్యలో చెప్పిండి ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు, ఎప్పుడూ లేని విధంగా మన ఉత్తర తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం. విద్యుత్ మనం అందరం చూస్తున్నామంటే ఎన్టీపీసీ పెట్టినాం, సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టినాం. దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు 800 మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా కమిట్మెంట్, ఇది మా పట్టుదల. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా పరిధిలో శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మన ప్రాంతవాసుల గురించి 10 సంవత్సరాలు దగాబడ్డ ఆ సోదరుడు ఆ సోదరిమణి గురించి తప్పకుండా ప్రయత్నం చేసే దిశలో మీ అందరి ఆశీస్సుతో ముందుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా లక్ష్మణ్ కుమార్ గారికి మీ అందరి ఆశీస్సులతో ఇంకా 10 పనులు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దయచేసి ఒక 10 నిమిషాల లోపల